హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అర్జున్ రెడ్డి ఎంత సెన్సేషన్ సృష్టించిందో మనకి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఆ సినిమా డైరెక్ట్ చేసిన మనకి సందీప్ రెడ్డి వాంగ నిన్న జరిగిన విజయ్ దేవరకొండ రష్మికల వివాహానికి వెళ్ళడం, అక్కడ అవమానం చెందారు అన్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు, చాలా రకాలటువంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే కొన్నిసార్లు అత్యుత్సాహం ఉంటుంది. ఇప్పుడు మీకు పని చెప్తాను అనుకోండి, మీరేం చేస్తారు, అందులో జీవించేస్తారు. అవును, అట్లా జరిగింది నిన్న అని అనుకుంటున్నా. వాళ్ళు ముందే చెప్పారు, ఎవరు వచ్చినా కూడా అతిథులు కావచ్చు ఎవరైనా ఫోన్ వాడకూడదు, ఎందుకంటే ఫోటోలు తీస్తారని భయం. వాళ్ళు పెళ్లి విషయం చూసారా మీరు, చాలా గుట్టుగా పెట్టారు. వాళ్ళ ప్రేమ కానీ పెళ్లి కానీ అనుకోకుండా లీక్ అయింది. వాళ్ళు చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంటే తప్పుగా కాదు, అది వాళ్ళ ప్రైవసీ వాళ్ళు కోరుకున్నారు. అది మనం తప్పుగా అస్సలు భావించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఒక నెగిటివ్ ఇది ఎక్కువైపోతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారంటే ఒక పక్క సంతోషం, ఇంకో పక్క ఈ నెగిటివ్ కమెంట్స్ ఇవన్నీ తట్టుకోవడం కష్టం. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మెంటల్ గా. అందుకోసం అని వాళ్ళ ప్రైవసీ వాళ్ళు కోరుకున్నారు. ప్లస్ ఇది డెస్టినేషన్ వెడ్డింగ్, కొంతమందినే పిలిచారు, అందుకని వచ్చిన వాళ్ళు ఫోన్లు వాడకూడదని. అయితే ఇతను బయట ఫోన్లు అంటే అతనికి ఒక ఇప్పుడు సినిమా జరుగుతోంది కదా, ఆ సినిమాకి సంబంధించి వాళ్ళతో టెక్నీషియన్స్ తోటి ఎవరితోటో జూమ్ లో ఉన్నాడు అతను. అయితే అక్కడ సెక్యూరిటీ ఫోన్ లాక్కున్నారు. అది ఇష్యూ. సో వెంటనే విజయ్ దేవరకొండ బ్రదర్ ఉన్నాడు కదా, ఆనంద్ దేవరకొండ, అతను వచ్చి వాళ్ళకి సర్ది చెప్పి ఆ సమస్యని సాల్వ్ చేశాడు. అయితే ఇక్కడ అందరూ అనేది ఏంటంటే, విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డితో ఒక లైఫ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగాకి అవమానం అని. మనం ప్రతిదీ ఒక నెగిటివ్ అనేది ఇదే చెప్తున్నా. ఇందుకే వాళ్ళు పెళ్లి కూడా చాలా సీక్రెట్ గా చేసుకోవాలనుకున్నారు ప్రైవసీ కోసం. సో నిజంగా అక్కడ అలా జరిగిందో లేదో తెలియదు, కానీ ఒక సెన్సేషన్ వచ్చింది. సో విజయ్ దేవరకొండ పెళ్లిలో ఇంతవరకు మన అపశృతులు వినలేదు. ఇది ఒక అపశృతి అవసరమా? ఒక మంచి జరిగే చోట ఏమండి, ఈ పెళ్లిలో కూడా మామూలుగా మన ఇళ్లలో పెళ్లిళ్ళలో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. కాఫీ టైంకి అందలేదనో, భోజనం తక్కువ పెట్టారనో, లాస్ట్ వచ్చిన వాళ్ళకి స్వీట్ అందలేదనో, లేకపోతే వాళ్ళు ఎవరు ఆడపెళ్లి వారు సరిగా చూడలేదనో, రకరకాలు వస్తాయి. ఇంత డెస్టినేషన్ వెడ్డింగ్ లో విజయ్ దేవరకొండను రష్మిక చాలా బిజీ ఉంటారు. సో అందుకని మనం దీన్ని ఒక పెద్ద సెన్సేషన్ గా భావించక్కర్లే. చక్కగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, చాలా అందంగా ఉన్నారు, 2 రకాల పెళ్లిళ్ళు చేసుకున్నారు. అతను ఒక క్షత్రియుడి తరహాలో పెళ్లి చేసుకున్నాడు. మనం ఇంతవరకు ఏ హీరోకి చూడలేదు. నగలు పెట్టుకుని, ఇక్కడ హ్యాండ్ కప్స్ లాగా బంగారం పెట్టుకుని, అంటే ఒక రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునే వాళ్ళు, గుర్తుంది, అలాగే ఉన్నాడు. సో ఒక రాజు లుక్ లో అతను నడుముకి ఒక పట్టీ లాంటిది పెట్టుకుని, వడ్డాణం కాదు దాన్ని పట్టీ అనాలేమో, అది వేసుకున్నాడు. చెవులకి దుద్దులు లాంటివి పెట్టుకున్నాడు. సో ఇద్దరు కూడా చాలా బాగున్నారు చెప్పాలంటే. సో ఇంత బాగా జరిగినప్పుడు ఈ చిన్న చిన్నవి పట్టించుకోక్కర్లేదు అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఫైనలీ ఆనంద్ దేవరకొండ వచ్చి సర్ది చెప్పడంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి హ్యాపీగా ఉన్నారని. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.